హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్ రెడ్డి. నేను నల్గొండ జిల్లా వాసిని. నేను బిఎల్ఎస్సి ఎంఎల్ఎస్సి రెండు కంప్లీట్ చేసి ఉన్నాను. ఈ బిఎల్ఎస్సి ఎంఎల్ఎస్సి కంప్లీట్ చేయడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి నేను సన్నద్ధమయ్యాను. అసలు బిఎల్ఎస్సి ఎంఎల్ఎస్సి ఎవరైనా అందరం మ్యాక్సిమం కూడా అంత డిస్టెన్స్గా చేసి ఉన్నాము. ఈ బిఎల్ఎస్సి ఎంఎల్ఎస్సి అని కోర్స్ చేసినాం, కానీ అది ఆ సబ్జెక్ట్ అనేది ఎట్లా చదవాలి, ఏం చదవాలి, దాని కాన్సెప్ట్ ఏంటి అనేది ఏమీ తెలియకుండా ఉన్నది. దీనివల్ల నాకు లైబ్రరీ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో నేను ఎక్కడ కోచింగ్ సెంటర్ ఉంది, ఎక్కడ చదవాలి, ఏం బుక్కులు చదవాలనే ఉద్దేశంతో నేను ఉన్న బుక్స్ కూడా తీసుకొని చూశాను. దాంట్లో అసలు సబ్జెక్ట్ కంటెంట్ చూస్తే అసలు ఏం అర్థం కావట్లేదు. కొన్నిసార్లు ప్రాక్టీస్ చేశాను, అసలు ఏం అర్థం కావట్లేదు. ఎట్లా చదవాలి, ఏం చేయాలని ఆలోచనలో పడిపోయాను. హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ చెప్తారనే ఉద్దేశంతో హైదరాబాద్కు నేను మా ఫ్రెండ్స్ కూడా ఒక 5-6 కలిసి వెళ్ళడం జరిగింది. ఒక డెమో క్లాస్, ఒక 2 క్లాస్ కూడా వినడం జరిగింది. అయితే అక్కడ వెళ్ళిన క్లాసులలో నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు. అసలు సబ్జెక్ట్ అక్కడ ఉండి చదవాలంటే చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అసలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఒక వారం రోజులు తడబడుతుంటే నాకు అదృష్టమేమో కానీ నల్గొండలో అవనగడ్డలో కూడా లైబ్రరీ కోచింగ్ ఇస్తున్న పేపర్ స్టేట్మెంట్ చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఆ పేపర్ స్టేట్మెంట్ చూడగానే మాకు ఎంతో ఆనందం వేసింది. ఆ పేపర్ స్టేట్మెంట్ చూసి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అవనగడ్డ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి, సార్ ఇక్కడ లైబ్రరీ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు సార్, కొంచెం మేము ఇక్కడ జాయిన్ అవ్వదాం అనుకుంటున్నాం, వేరే దగ్గర పోతే ఎక్కడ సాటిస్ఫై అనిపించట్లేదు. నాకు ఎందుకు వచ్చినామంటే నాకు ఆల్రెడీ 14-15 నుంచి అవనగడ్డ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ 15లో కూడా నేను గ్రూప్ 2 కోచింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అప్పుడు కొద్ది మార్కులతో గ్రూప్ 2 మిస్ అయింది నాకు. దాంతో నేను అదే నాలెడ్జ్ తోటి కూడా 2018లో పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ రావడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ జాబ్ లో కూడా నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి కూడా జాబ్ సాధించడం జరిగింది. ఆ జాబ్ కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. అది కూడా అవనగడ్డ ఇన్స్టిట్యూట్ లో జిఎస్ చాలా మంచిది. ఆ బేసిక్ తోటి నేను ఎగ్జామ్ రాయడం జరిగింది. అదేవిధంగా ఈ లైబ్రరీ సైన్స్ కోచింగ్ వచ్చి సార్ని కన్సల్ట్ జరిగింది. సార్ మేము కంపల్సరీ మాకు లైబ్రరీ జాబ్ కావాలి, దానికి మీరు చూపించే పరిష్కారం ఏంటంటే ఇక్కడ మీరు మాకు ఇక్కడ దుర్గాప్రసాద్ సార్ అని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ దుర్గాప్రసాద్ సార్ అండ్ వాళ్ళ టీం మీకు ఇట్లా కోచింగ్ స్టార్ట్ అవుతుంది, డెమో ఉంటుంది, పలానా డేట్ ఉంటుంది, ఆ డేట్ రండి, మీరు డెమో వినండి, ఫస్ట్ మీరు ఏది మాట్లాడకండి, ఫస్ట్ డెమో విన్న తర్వాతనే ఏది ఉన్నా మాట్లాడదాం అన్నాడు. అదేవిధంగా నేను మా ఫ్రెండ్స్ మాకు తెలిసిన సర్కిల్ కూడా అంతా మామూలుగా బిఎల్ఎస్ ఎంఎల్ఎస్ అంటే అంతా డిస్టెన్స్ చేసిన మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరూ వచ్చాము, నియర్లీ 100 మెంబర్స్ వచ్చాము. నియర్లీ 100 మెంబర్స్లో అందరూ 90% మెంబర్స్ అంతా డిస్టెన్స్ చేసి ఉన్నారు. ఎవరికి ఏం సబ్జెక్ట్ అర్థం కాదు, ఎవరిని ఏం డౌట్ అడిగిన అసలు ఈ సబ్జెక్ట్ గురించి ఏం తెలియట్లేదు. అవునుగా డైరెక్టర్ సార్ కూడా స్టార్టింగ్ రోజు డెమో రోజు కూడా స్టేజ్ ఎక్కి అందరినీ ఆ లైబ్రరీ సైన్స్ అంటే ఏంది, ఆ కంటెంట్ ఏంది, ఎట్లా చదవాలి ఏంది అనేది దాని గురించి కూడా బాగా మోటివేషన్ జరిగింది. తర్వాత మన దుర్గాప్రసాద్ సార్ అండ్ టీం ఆ క్లాసులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ డెమో మంచిగా విన్న తర్వాత క్లాసులకు అటెండ్ అయ్యాం. సార్ ఫీజు కూడా ఏం అడగలేదు. అసలు 2-3 అసలు క్లాసులు వినండి, ఫస్ట్ మీరు క్లాసులు విన్న తర్వాత ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. మా అదృష్టం అనుకున్నాం. అసలు అంత మంచి దుర్గాప్రసాద్ అండ్ టీం ఆ ఫ్యాకల్టీ ప్రతి ఒక్క యూనిట్ని ఫస్ట్ సిలబస్ ఏంటిది, టాపిక్ ఏంది, ఎట్లా చదవాలి, ఏం చదవాలి అనేది ఫస్ట్ మంచిగా చెప్పడం. దానివల్ల అర్థమైంది. బిఎల్ఎస్సి కంప్లీట్ చేసిన, ఫస్ట్ 17లో బిఎల్ఎస్సి కంప్లీట్ చేసిన, ఎంఎల్ఎస్సి అడ్మిషన్ చేసిన, అంతే. ఎంఎల్ఎస్సి అడ్మిషన్ చేయగానే నేను అవనగడ్డలో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ కావడం జరిగింది. నాది ఎంఎల్ఎస్ అడ్మిషన్ అయింది. ఎంఎల్ఎస్ అయిపోగానే ఎంఎల్ఎస్ అడ్మిషన్ అయింది. కోచింగ్ మేము 9 తీసుకున్నాం. నాకు కోచింగ్ అయిపోగానే నెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. నెట్ నోటిఫికేషన్లో అప్లై చేసినాం, నెట్ ఎగ్జామ్ కూడా రాసేసినాం. ఆ నెట్ రాసేటప్పుడు చాలామంది మిత్రులు కూడా అన్నారు, నెట్ మీరు రాస్తున్నారు, అది 10 టైమ్స్ రాస్తే కూడా రాదు, అది మనకేడొస్తుంది, అది మన వల్ల కాదు, ఏదో రాస్తున్నాం, డబ్బులు వేస్ట్ అది అన్నారు. ఏమో సరే మనకు తెలియదు కదా, సబ్జెక్ట్ గురించి అవగాహన వస్తుంది. అప్లై చేసినాం, అది రాసిన తర్వాత కూడా ఇక మేము December 31st రోజు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మనకు రాదులే అన్న ఉద్దేశంతో నేను అసలు ఇంత వస్తుందా రాదని మనకి కోచింగ్లో ఇంత రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఇంతకంటే మంచిగా చేసేటోళ్ళు ఉన్నారా, ఇంతకంటే మంచి చేసి చదివేటోళ్ళు ఉన్నారా, మరి మాకు తెలియదు, ఎగ్జామ్ రాస్తే తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను ఆ రిజల్ట్ కూడా చూడలేదు. యాక్చువల్గా 31st వస్తే నేను ఫస్ట్ రోజు కూడా చూసుకోక సెకండ్ రోజు నాకు ఎన్నో వాట్సాప్లో పేపర్లో న్యూస్లో రిజల్ట్ వచ్చిందనే ఉద్దేశంతో నేను రిజల్ట్ చూసుకుంటే నేను ఐఎమ్ క్వాలిఫైడ్, నెట్ క్వాలిఫైడ్ అని నాకు రిజల్ట్ వచ్చింది. దాంతో నాకు చాలా ఆనందం వేసింది. అదేవిధంగా మళ్ళీ ఎంఎల్ఎస్ కంప్లీట్ అయింది. ఎంఎల్ఎస్ కంప్లీట్ మళ్ళీ సెట్ కూడా రాసేసిన, సెట్ కూడా వచ్చేసింది నాకు. అసలు అందరికి ఎవరు 10 టైమ్స్ రాస్తే కానీ రాదన్న నెట్ నాకు నెట్ ఫస్ట్ టైంలో వచ్చింది, సెట్ ఫస్ట్ టైంలో వచ్చింది. దాంతో మా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగిపోయినాయి. దీని అంతటి కారణం అవనగడ్డ ఇన్స్టిట్యూట్లో దుర్గాప్రసాద్ సార్ అండ్ టీము, మా అవనగడ్డ సార్ డైరెక్టర్ చంద్రశేఖర్ సార్ మోటివేషన్ కూడా చాలా ఉపయోగపడింది. ప్రతి ఒక్క సబ్జెక్టు, ప్రతి ఒక్క టాపిక్ చెప్పగానే దాని గురించి ఈరోజు ఈ టాపిక్ అయిపోతే నెక్స్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. మేము వద్దు సార్ అన్నా కానీ కంపల్సరీగా మీరు ఆ ఎగ్జామ్ కంపల్సరీ రాస్తారని, కెపాసిటీ ఏంటి తెలుస్తుంది, మీరు ఎలా రాస్తున్నారు, క్వశ్చనింగ్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది అని ఆ 100 మందికి అందరు కంపల్సరీ ఎగ్జామ్ పెట్టేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఊరుకోరు సార్. మళ్ళీ ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఫస్ట్ ర్యాంక్స్ తీస్తాడు, టాప్ 3 ర్యాంక్ తీసి బోర్డు మీద నోట్ చేస్తాడు. ఆ నోట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు పోయి చూసుకొని ఫస్ట్ 2 ర్యాంక్ మాకెందుకు రాదనే ఉద్దేశంతో కూడా అందరూ మంచిగా చదవడానికి కూడా అసలు పోటీ పడి అందరం చదివేవాళ్ళం. మేమైతే అసలు దుర్గాప్రసాద్ టీమ్ సార్ లైబ్రరీ సైన్స్ మాత్రం మాకైతే చాలా మంచిగా, ఇంతవరకు నేను ఏ ఎగ్జామ్ రాసినా కానీ మ్యాక్సిమం
స్కోర్ చేయగలుగుతున్నాను. దీని అంతటి కారణం సార్ దుర్గాప్రసాద్ సార్ అండ్ టీము. మా డైరెక్టర్ సార్ కూడా, చంద్రశేఖర్ సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తాడు. నేను ఎంత అనుకున్నానో, ఎంత లెవెల్ ఉండాలో కోచింగ్ అనుకున్నానో అంత లెవెల్లో కోచింగ్ ఉన్నది. మాత్రం 100% సాటిస్ఫై అయ్యాను ఫ్రెండ్స్. లైబ్రరీ సంబంధించి మాత్రం అవన్గఢ్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.